హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజైతే ఈ సింపుల్ డిజైన్ గురించి తెలుసుకుందాం. అంటే ఇది డిజైన్ సింపుల్గా ఉంది, కానీ ఫినిషింగ్లో మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ కస్టమర్ వచ్చేసి కొంచెం పెద్దవాళ్ళు, సింపుల్గా ఉండాలి, ఎబ్బెట్టుగా ఉండకూడదు అట్లా చెప్పారు. అంటే పర్టికులర్గా వాళ్ళు చెప్పినవి వచ్చేసి డిజైన్ కూడా బ్రాడ్నెస్ ఎక్కువ రాకూడదని చెప్పారు. చాలా బాగుండాలి, సింపుల్గా ఉండాలి. వీళ్ళు ఇచ్చిన శారీలో కూడా కలర్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. కాబట్టి నేను వీళ్ళకి ఈ డిజైన్ సెలెక్ట్ చేయడానికి రీజన్ కూడా వాళ్ళ శారీలో అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే ఇట్లాగొచ్చే కొంచెం లోటస్ కాన్సెప్ట్లో వచ్చింది, ఫ్లవర్స్ ప్యాటర్న్ అంతా. అదొకటి వీళ్ళు అడిగింది పర్టికులర్గా సింపుల్గా కావాలి అన్నారు కదా. కాబట్టి అయితే నేను ఈ డిజైన్ అయితే అంటే కొన్ని డిజైన్స్ పెడతాను కదా, వాటిలో ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్లో శారీలో కలర్స్ అయితే ఏమీ లేవు. బ్లౌజ్ కూడా ఇంకా సెల్ఫ్ కాంబినేషన్ తెచ్చారు కదా, ఇంకా గోల్డ్ అనేది హైలైట్ చేసుకోవాలి. కాకపోతే కుచ్చులలో కొంచెం ఈ షేడ్ అనేది ఇచ్చారు. ఈ షేడు శారీ షేడు గోల్డ్ షేడ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ షేడ్ కూడా దీంట్లో సెల్ఫ్గా కనపడకుండా కొంచెం వేరియేషన్ కనిపించే విధంగా కలర్ తీసుకొని ఈ 3 కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో 3 కలర్స్ ఛాన్స్ ఉంది. అట్లా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కింద ఫ్లవర్కి అవుట్లైన్ వచ్చింది కదా, ఈ అవుట్లైన్ అంతా కూడా కుచ్చులలో వచ్చింది కదా థ్రెడ్. ఈ కాంబినేషన్ ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ అనేది ఇక్కడ అవుట్లైన్కి కానీ ఇక్కడ వచ్చిందంతా కూడా అది. దీనికి మళ్ళీ అవుట్లైన్ అనేది జరీ వచ్చేసింది. ఈ జరీ లైన్ అంతా కూడా శారీలో ఉన్న బార్డర్ గోల్డ్ ఉంది కదా, ఆ గోల్డ్ షేడ్ జరీ అయితే యూస్ చేసుకున్నాను. ఈ విధంగా కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బూటీస్ కూడా నాకు హెవీగా వద్దు, సింపుల్గా కావాలి అని చెప్పి పర్టికులర్గా చెప్పారు వీళ్ళు. కాబట్టి బూటీస్ కూడా వేశాను. దీనికి ఇంకా కుందన్ సంధించలేదు కాబట్టి మీకు లుక్ ఇట్లాగా ఉంది. ఈ బూటీస్కి కూడా సింపుల్గా జస్ట్ ఒక కుందన్ పెట్టినట్లయితే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇదిగోండి, జస్ట్ బూటీ కూడా ఇట్లాంటిది వేసాను, చాలా నీట్గా అయితే ఉంది. ఇప్పుడు చూడండి, లుక్ అయితే సింపుల్గా ఉంటుంది, ఎవరు వేసుకున్నా కూడా చాలా అందంగా కూడా ఉంటుంది. ఈ డిజైన్ ఫుల్ నెక్ అయితే ఇట్లా ఇచ్చాను. అంటే చూడడానికి ఇది ఇట్లా సింపుల్గానే ఉంది, కానీ ఈ బ్యాక్ నెక్ వరకే, అంటే బూటీస్ కాకుండా ఈ బ్యాక్ నెక్ వరకే 38,000 కుట్లు దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. డిజైన్ సింపులే, కానీ మీరు చెక్ చేసినట్లయితే థిక్నెస్ చూసారు కదా, అంత ఫిల్లింగ్ స్టిచ్ థిక్నెస్గా వచ్చేస్తుంది చూడండి. నార్మల్ స్టిచ్ లాగా కాకుండా మొత్తం ఫిల్లింగ్ స్టిచ్తో వచ్చేసింది. కాబట్టి ఈ బ్యాక్ నెక్ వరకే 38,000 కుట్లు దాకా అయితే వచ్చాయి. ఈ డిజైన్ టోటల్ ఈ శారీ మీద లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు. పర్టికులర్గా వీళ్ళు అడిగిన దానికి వీళ్ళ డిజైన్కి మ్యాచింగ్ అయితే ఈ డిజైన్ అయితే వేశాను. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా జస్ట్ ఈ బార్డరేను, బట్ మీకైనా ఒకసారి లుక్ అయితే చూపిస్తాను. అది చూపించినాక మిషన్లో మిగతా స్టిచెస్ డీటెయిల్స్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. హ్యాండ్ కూడా చెప్పాను కదా, అదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. లుక్ అయితే ఇది. యాక్చువల్గా దీంట్లో హెవీ బూటీస్ ఇచ్చున్నారు, లేదా ఇంకో తక్కువ బూటీస్ ఉన్నాయి, కానీ ఈ లీఫ్ ప్యాటర్న్ లాగా ఇచ్చారు. బట్ బ్యాక్లో ఈ బూటీస్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఈ బూటీస్ ఇస్తే బాగుండదన్న ఆలోచనతో ఆల్రెడీ నెక్లో ఏ బూటీస్ అయితే యూస్ చేశానో అదే డిజైన్లో ఉండి హ్యాండ్ బూటీస్ని కూడా తీసుకొచ్చి అయితే ట్రై చేశాను. లుక్ అయితే ఇది చాలా బాగొచ్చింది. ఈ బూటీస్ డిజైన్ కూడా ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. బట్ మీకు ఐడియా కోసరంగా ఈ డిజైన్లో యూస్ చేసిన బూటీస్ అనేది ఏ డిజైన్దో కూడా మీకైతే ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన ఈ సింపుల్ డిజైను. అన్నీ మళ్ళీ కొత్తవి కూడా రాబోతున్నాయి, డోంట్ మిస్. కొత్త డ్రెస్సులకు కూడా డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉన్నారు. మీకు డైలీ అయితే నేను అప్డేట్ అనేది ఇస్తానే ఉంటాను. కొత్త డిజైన్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తాను, మిస్ అవ్వద్దు. చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ మార్నింగ్ 11:30కి మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూడండి. అలా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది, వీడియో అనేది మిస్ అవ్వరు ఫ్రెండ్స్. ఇలాంటి డిజైన్ మీరు చేయించుకోవాలన్నా కూడా కొరియర్ చేయగలను, కొరియర్ సర్వీస్ ఉంది. ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకుంటాను. కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్. మిగతా డీటెయిల్స్ అయితే ఒకసారి మీకు మిషన్లో చూపిస్తూ చెప్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో వచ్చేసి ఇది ఒక ఎల్బో హ్యాండు, ఇది ఒక బార్డర్ హ్యాండు, బ్యాక్ ఫుల్ నెక్, ఇదొక షార్ట్లోనే ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్. అంటే ఈ రెండు సేమ్ అయినా అయి ఉండొచ్చు, బట్ అట్లాగే ఇచ్చున్నారు. ఇదొక బుట్టి, ఫ్రంట్ నెక్ రొటేట్ చేసి కూడా ఇచ్చారు. ఇది బార్డర్ హ్యాండ్, ఇదొక బుట్టి, ఇది కూడా ఫ్రంట్ నెక్ అయినా, అంటే అది రివర్స్ చేసి మన ఫ్రేమ్కి తగ్గట్టు ఇచ్చారు కదా. ఇదొక హ్యాండ్. టోటల్గా అయితే ఈ అన్నీ వచ్చాయి పార్ట్స్. బట్ మనం వచ్చేసి ఇది బ్యాక్ నెక్ వచ్చేసి 38,919 స్టిచెస్, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 14,200
14,621 స్టిచెస్. బార్డర్ హ్యాండ్ వచ్చేసి 14,625 స్టిచెస్. టోటల్గా అయితే ఈ డిజైన్లో ఉన్న స్టిచెస్ అయితే ఇవి. సపరేట్గా ఆ డిజైన్లో నుండి బూటీస్ అనేది నేను యూస్ చేశాను. మీకు పర్టికులర్గా నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ఏంటంటే, ఎవరైనా మిషన్ వాళ్ళు ఉండి మన ఛానల్ని ఫాలో అవుతుండే దీని స్టిచెస్ని బట్టి కాస్ట్ చెప్పుకోవడానికి కానీ ఉంటుంది, లేదా వాళ్ళకే కాదు ఫ్రెండ్స్, నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి ఫాలో అయితే. అంటే మొత్తం డీటెయిల్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా చూసినట్లయితే. ఏదో డిజైన్లు ఇప్పుడు ఈ డిజైన్లో హ్యాండ్ అనేది డిఫరెంట్గా ఇచ్చుంటారు. ఈ డిజైన్ డ్రెస్సెస్ యూజ్ చేసేవాళ్ళు కానీ, లేదా బోట్ నెక్ ప్రిఫర్ చేసేవాళ్ళు కానీ, అట్లా సంథింగ్ డిఫరెంట్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ డిజైన్లో ఉన్న ఏదో ఒక పార్ట్ నచ్చినా కూడా మనం బ్లౌజెస్కి కానీ డ్రెస్సెస్కి కానీ మిస్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఫినిషింగ్ కూడా డైరెక్ట్ ఆల్రెడీ చూసుంటారు కాబట్టి వీడియోలో నచ్చి అట్లా కూడా అడగచ్చు. ఆ ఉద్దేశంతోనే మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇది మిషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, నార్మల్గా వర్క్లు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే దీంట్లో కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ చెప్తున్నాను కాబట్టి ఇన్ కేస్ మీరు నా దగ్గర చేయించుకొని నాకు చెప్పినా పర్వాలేదు, లేదు నా దగ్గర కాదు ఇంకెవరైనా బయట దగ్గర ఇస్తున్నారు, శాంపిల్కి మీకు ఫిగర్ డిజైనే చెప్తున్నాను, దీంట్లో ఇన్ని కలర్స్ ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇట్లా చేశానని చెప్పాను కాబట్టి మీకు వర్క్ తెలియకపోయినా కూడా మీరు వర్క్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా నేను ఎక్కడెక్కడ ఏ కలర్స్ యూజ్ చేశాను అనేది కూడా పర్టికులర్గా చెప్తున్నాను. అంటే రీసెంట్గా పెట్టిన ఫిగర్ డిజైన్లు, హ్యాండ్ గోరింటాకు రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది, హెయిర్ బ్లాక్ ఉంటేనే బాగుంటుంది. నేను అవుట్లైన్కి జరీ అనేది యూజ్ చేయట్లేదు, ఫిగర్స్కి బ్లాక్ లైనే యూజ్ చేస్తున్నాను. జ్యువెలరీ అంటే గోల్డ్ వస్తే బాగుంటుంది, కలర్ ఎక్కడ ఎక్కువ కనిపిస్తుంది అక్కడ శారీ షేడ్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇట్లా మొత్తం డీటెయిల్స్ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎవరి దగ్గరైనా చేయించుకున్నా కూడా మీ సజెషన్స్ అనేది మీరు వర్క్ చేసే వాళ్ళకి చెప్పచ్చు, ఆ విధంగా మీరు అడగచ్చు. దానికోసంగా మాత్రమే నేను కుదిరినంత వరకు మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. ఇంకో కొత్త విషయము అండ్ ఈ డిజైన్ గురించి మళ్ళీ చెప్పాలంటే, వీళ్ళు కొత్త పర్సన్ ఫస్ట్ టైం అయితే వేయించుకుంటున్నారు. అది కూడా యూట్యూబ్ నుండి మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతూ నచ్చి కాంటాక్ట్ అయ్యారు. నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా అయితే ఉంది. అంటే దీని ద్వారా నా వీడియోస్ అనేది నలుగురికి వెళ్ళి యూజ్ అయ్యి చెక్ చేసి వచ్చారంటే మాత్రం నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇది. మీకు నేను శారీ కుచ్చులు కూడా వేశాను, దాని డీటెయిల్స్ కూడా ఒకసారి అయితే ఇస్తాను. ఈ వీడియోలో ఈ డిజైన్ ఫుల్ స్టిచెస్ డీటెయిల్స్ కానీ మొత్తం అయితే ఈ ఫ్రెండ్స్. లేట్ చేయకుండా కుచ్చులు చూద్దాం. ఈ వీడియోలో బూటీస్కి యూజ్ చేసిన డిజైన్ అయితే ఇది, నెంబర్ ఇది ఫ్రెండ్స్. బూటీస్ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది, ఎవరైనా కూడా కావాలని వాళ్ళు ట్రై చేయొచ్చు. లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు వీడియోలో చూపించిన బ్లౌజ్ డిజైన్ అయితే ఇది చాలా బాగా వచ్చింది. తప్పకుండా ఎవరైనా ట్రై చేయొచ్చు, ఇబ్బంది అన్న మాట్లేదు. ఫినిషింగ్ అవుట్లైన్తో సహా కానీ మీకు చూపించినాను కదా, చాలా నీట్గా అయితే వచ్చింది. ఏ ఏజ్ వాళ్ళైనా ట్రై చేయొచ్చు, బట్ మన శారీని సిచ్యువేషన్ బట్టి మనమైతే డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ పట్టు శారీకి అయితే కుచ్చులు అయితే వేశాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో వర్క్ ఎలా డిజైన్ చేశానన్న వీడియో అయింది. ఆ వీడియోను కూడా మీకు కామెంట్ సెక్షన్లోను మళ్ళీ డిస్క్రిప్షన్లోను మెన్షన్ చేస్తాను. ఎవరైనా చెక్ చేయాలనుకున్న వాళ్ళు చెక్ చేయొచ్చు. అంటే ఎలాగ డిజైన్ చేసుకున్నాము ఈ శారీ మీద బ్లౌజ్కి అని చెప్పి. వీళ్ళకైతే కుచ్చులు వేస్తాను, ఆ కుచ్చుల డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇదంతా కూడా శారీ షేడు. పర్టికులర్గా వీళ్ళు కుచ్చులు అయితే ఇట్లాంటి ర్యాప్ చేసిన కుచ్చులు అయితే మోడల్ పర్టికులర్గా వీళ్ళు అడిగారు. దానికి ఇంకొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఇట్లాగైతే వేశాను. ఫస్ట్ అయితే ఈ మెయిన్ అనేది కొంచెం సెంటర్స్లో అట్లా డిజైన్ చేసుకొని వేసుకున్నాక తర్వాత ఈ పింక్ అనేది పెట్టేసి 2 పింక్స్ ఇచ్చేసి మధ్యలో సింగిల్ బ్లూ అనేది మళ్ళీ డిజైన్ చేశాను. అప్పుడు లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుంది. అంటే మళ్ళీ శారీ ఎక్కువ వెయిట్ అయిపోయినా కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా. ఆల్రెడీ వీళ్ళకి ఒక శారీ చేసి ఇచ్చాను, పాపం కస్టమర్కి బాగా నచ్చింది, కానీ బీడ్స్ వల్ల బాగా హెవీగా ఉంది. మీకు ఆ డిజైన్ కూడా బీటెడ్ కుచ్చుల డిజైన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పింక్ చేస్తాను, చెక్ చేయండి. అది కూడా చాలా బాగా వచ్చింది డిజైన్ అయితే. ప్రజెంట్ అయితే వీళ్ళకి ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్. అందువల్ల ఈ కస్టమర్ పర్టికులర్గా నాకు మెన్షన్ చేసింది, వెయిట్ ఎక్కువ రావద్దు అని చెప్పి మాత్రం పర్టికులర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అయితే నేను వీళ్ళకైతే ఇలా డిజైన్ చేశాను ఫ్రెండ్స్. టోటల్గా లుక్ అయితే ఇది. ఈరోజు వీడియో అయితే ఇది. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కూడా కాంటాక్ట్ అవ్వాలన్నా నెంబర్ అయితే ఇది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.